అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతంలో గంజాయి స్వాధీనం జరిగింది. ఎస్ఐ ధనుంజయ్కి వచ్చిన సమాచారం ఆధారంగా గంజి సత్యబాబు అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా దాదాపు 110 కిలోల గంజాయి లభించింది. ఆ గంజాయిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 3 లక్షల రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితుల్లో 2 రావికమతం, 3 మాడుగుల, మరొకరు ఎలుమంచిలి కాగా మిగిలిన 2 కూడా చెన్నైకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రావికమతం ఎస్ఐ ధనంజయ నాయుడు గారికి వచ్చినటువంటి సమాచారం. రావికమతం మండలం రావికమతం విలేజ్ గంజి సత్యబాబు అనే వ్యక్తి యొక్క ఇంట్లో గాంజా ఉందని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు మరియు హోటల్ సిబ్బందంతా కూడా అదేవిధంగా మీడియట్స్ని తీసుకుని వెళ్ళి చెక్ చేయగా అక్కడ 110 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో 8 మంది వ్యక్తులు ఆ గాంజాను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటుండగా పట్టుకోవాలి. ఎంతమంది అండి? 8 మంది. రావికమతం ఎస్ఐ ధనంజయ నాయుడు గారికి వచ్చినటువంటి సమాచారం. రావికమతం మండలం రావికమతం విలేజ్ గంజి సత్యబాబు అనే వ్యక్తి యొక్క ఇంట్లో గాంజా ఉందని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు మరియు హోటల్ సిబ్బందంతా కూడా అదేవిధంగా మీడియట్స్ని తీసుకుని వెళ్ళి చెక్ చేయగా అక్కడ విశాఖ జిల్లా